ఈరోజు అయితే మటుకు మేము ముందుగాలి వెళ్దాం అనుకుంటున్నాం. మరి ముందుగాలికి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం. ఎండాకాలం వచ్చిందంటే మరి ముందుగాలు తినాలి కదా, అందుకోసం అని చెప్పేసి మా ఫ్రెండ్స్ నలుగురు ఉన్నాం. ఆ నలుగురు కలిపి ముందుగాలి వెళ్తున్నాం. కానీ నరికి వాడు మాత్రం విచిత్రమైన మనిషి. మాకు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ముందుగాలి నరకడానికి మాత్రం ఆడనే పెట్టుకుంటాం. మణికంఠ పేరు. ఒకవేళ ఎట్టి పరిస్థితిలో ఉన్నా సరే ఆడి కానీ జస్ట్ మిస్ అయ్యామంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ముందుకెళ్ళి ఉండవు. ఎందుకంటే ఆడి మూడ్ ఎలా ఉంటుందో మాది వెళ్తుంది కాబట్టి. ఆడు నరికితానన్న 10 నిమిషాల్లో వచ్చి మేము అక్కడే కూర్చోాలి. ఆడి కానీ నరకడం అని అన్నాడు అనుకో, మన వల్ల కాదు. ఎంత చేసినా సరే ముందుకెళ్ళి నరకదు. ఇది ఆడు ఉన్న ప్లేసు జగనన్న కాలనీ. ఈ కాలనీలోనే ఆడు ఉన్నాడు, ఏలేశ్వరంలో జగనన్న కాలనీ. ఇప్పుడు మేమైతే కనుక అప్పలపాలెం దాటేసిన తర్వాత ఏరు దాటి ఉన్నాం. ఆడు ఏరు దాటి ఇలా వస్తున్నాం. మేము ఆల్రెడీ ఆడి గురించి పడిగాపులు కాసి ఇక్కడ ఉంటున్నాం. ఆడు వచ్చిన వెంటనే మేము ముందుగాలకి అయితే వెళ్తాం. వస్తున్నాడు చూద్దరు కానీ వచ్చేస్తున్నాడు. మాకు మనకి ముందుగాలు నరికే మనిషి మాత్రం వచ్చేస్తున్నాడు చాలా స్పీడ్గా. ఎందుకంటే ఈ ఏరు దాటి రావాలా. ముందుగాలు నరికే మనిషి కూడా విచిత్రంగా ఉంటాడు. ఎందుకంటే ఆడు వాతావరణం ఆడు వాటం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎక్కడో అడవుల్లోంచి చూస్తున్నట్టు ఉన్నాడు. కొంచెం వేషధారణ భాష అంతా కలిపితే కొంచెం ఒరిస్సాకి కనెక్టింగ్ అయినట్టు ఉంటాడు. ఒరిస్సాకి అంటే పక్కన రైలు ఫ్యాక్టరీ ఉంది, ఇలా ఉంటాడు. ఈడండి ముందుకెళ్ళి నరకడానికి రెడీ అయితే ఇప్పుడు అర్ధంతరంగా ఆడిని 2 కాళ్ళు తేల్చి మా బండి మీద ఎక్కించేసుకోవాలి. బయలుదేరదాం. బయలుదేరిపోయాం. ముందుకెళ్ళకి అయితే బయలుదేరిపోయాం. మన వాళ్ళు లాజరు, డేవిడ్ అందరికి ముందుకెళ్ళి తినేస్తాం. మనవాడు అయితే మటుకు సంచి తెచ్చాడు, మొత్తం సంచి. ముందుకెళ్ళన్నీ ఇందులో పెట్టేసి పట్టుకెళ్ళిపోదామని. మా వాడైతే కాయల కోసమని అలాగ ఎదురు చూస్తున్నాడు. చెట్లన్నీ ఎదుగుతున్నాడు, తాడి చెట్లు చూశాడు. నిజానికి చెప్పాలంటే ముందుకెళ్ళి దొంగలాగా ఉన్నాడు. వెళ్తున్నాడు. ఈ చెట్టుకి 4 కాయలు ఉన్నాయి, చూసి వస్తానని వెళ్తున్నాడు. సంచి అట్టుకొచ్చామంటున్నాడు. కాయలు నరికేస్తాను, సంచి అట్టుకొచ్చా అంటే మన వాళ్ళు మా ఆతృతగా చూస్తున్నారు ఎక్కడానికి బాగుంటుందని. సంచి అట్టుకొచ్చింది, సంచి అట్టుకొట్టించండి. సంచి మాత్రం మేము ముందే రెడీ చేసుకున్నాం. ఎందుకంటే మనవాడు గట్టిగా నరికేద్దాడు కాబట్టి ఆ విషయం మీద మేము బాగా వెయిటింగ్లో ఉన్నాం. ముందుగా లేదా ఒక రేంజ్లో చూస్తున్నాడు. ఎంతవరకు ఆడి కరెక్ట్ అనేది మరి తెలీదు. ఎందుకంటే మా వాడు మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. అడిగో తుప్పలంటే అలా తిరుగుతున్నాడు, పరిశీలిస్తున్నాడు. ముదిరిపోయినాయా ఎలాగ ఉన్నాయని చూస్తున్నాడు. చూసి వస్తాడు ఇప్పుడు. కత్తి మాత్రం ఆడి బరువు ఎక్కువగా ఉంది. రౌడైతే మటుకు పొద్దున మాత్రం బాగా ఎట్టేస్తుంది కత్తికి. ఎందుకంటే ఒక దెబ్బకి ఒక గెల పడిపోవాలి కదా. పొద్దున బాగా పెట్టేసి నరికి వాడికి పొద్దున లేకపోతే అవ్వదు కాబట్టి వీళ్ళు మాత్రం ముందుకెళ్ళ కోసం సుడి తిప్పేస్తున్నారు. మావాడు ఒక రకం కాదు. ఈ ఎండకి ముందుకెళ్ళి నరకముందే వీళ్ళ ముఖం తిరిగి పడిపోయేలా ఉన్నారు. ఎండ గాగొట్టి పడిపోయేలా ఉన్నారు. ముందుకెళ్ళి నరికే మా వాడు మాత్రం మంచి స్పీడ్గా ఉన్నాడు. మా వాళ్ళు అయితే మాట మొత్తానికి 2 చెట్లు చూశారు దగ్గరగా. ఒరే ఎక్కడో చెట్టు ఉందారా రే బుజ్జి, ఇంకా అదే చెట్టు అది ఇది. వాయ్ బాబాయ్, మా వాడు కత్తి ముందు పైకి ఎరగేసాడు, చెట్టు ఎక్కుతున్నాడు. రే ఎక్కినప్పుడు చెట్టు ఓపుకో, కత్తిని ఎత్తిమో పడుతుంది. బంధం ఎందుకడికి మా వాడైతే ఇప్పుడు ముందుగా చెట్టు ఎక్కాడు, బాగా పై ఎక్కాడు. పర్వాలేదు, సఫలో ఆగాడు.
మన వాళ్ళు సంచి రెడీగా ఉన్నారు. ఆడు స్పెషాలిటీ ఏంటంటే ఎవడన్నా కింద నుంచి కత్తి పట్టుకుని ఇలా దోపుకుని చెట్టు ఎక్కుతారు. కానీ మనవాడు ఏంటంటే కత్తిలో తిప్పి ఇలా గిరగేసాడు. గిరగగానే వెళ్ళి ముందుగా తొరల్లోనే కత్తి చిక్కుకుంది. వెంటనే మాకే ఆశ్చర్యం కలిగింది ఆడు ముందుగా నరకడం అంటేనే. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆవిడని అలా చూడలేదు. కత్తి పైకి గిరగేసి ఆడు ముందుకెళ్ళి నరకడం, ఆడలో ఉన్న టాలెంట్ని గుర్తించా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆడితే ముందుకెళ్ళి నరికించుకుంటాం. ఇలా ఆదిబాబు కూడా ముందు సంవత్సరం కాదు ముందు సంవత్సరం నరికించుకున్నాడు ఆడితోటి. ఇక్కడే తినేసాడు మొత్తాన్ని. ఎందుకంటే ఆడి చేతి ముందుకెళ్ళి కూడా అలాగ ఉంటాయి. ఆడి చేతితో నరకడం మేము తినడం చాలా అదృష్టవంతులై అవుతాం. మా ఫ్రెండ్స్లో మా టీము 9 మందిలో ఆడ ఒక ప్రత్యేకత అయినాడు. అయితే ప్రస్తుతానికి వాళ్ళ మిగతా 4 రాలేదు, మేము 5 వచ్చాం. 7 కూడా ముందుకెళ్ళి చెట్లు చింతకాయ చెట్లు ఎక్కి చింతకాయలు రాలు కొడతాడు. ఇప్పుడైతే మటుకు ముందుగాలు మనం ఒక 5 నిమిషాల్లో అల్లదా ఎక్కడ పాము ఓకే 2 గెలలు ఉన్నారు ఇంకా. అందా లేతకుందా ముదరకుందా దిగు ముందుకెళ్ళి నరికినాడు మళ్ళీ అక్కడికి పోతున్నాడే. రా ఈ చెట్టు కూడా ఎక్కే, ఇదైతే చెట్టు అంటే ఎక్కేచ్చు పర్లేదు బాగానే ఉంది. అక్కడికి వద్దా ఇది ముందు నరకు ఇక దగ్గరికి చేర్చేస్తాం కదా. మా వాడు ఇప్పుడు ముందుగా చెట్టు ఎక్కి దిగాడు కాబట్టి ఏ స్టైల్లో తినాలో చెప్తారు. ముందుగా ఎలా తినాలో ఏంటనేది ముందు అయితే తీసాడు చక్క. వేసవకాలంలో ముందుగాలు తినడం కూడా చాలా ఆరోగ్యం, ఎక్కువ వడగాలి నుంచి సమనం. మనవాడైతే ముందే కక్కుర్తి పడిపోయి ఒక గాయ నరకకుండా తీసేసుకున్నాడు. కక్కుర్తిగా తినేయాలి ముందు. ఓ బాగా నరకు బాబు, కొబ్బరి బొండాలు నరికినట్టు నరక్కో, తీసి తిను. నీళ్ళు పోతున్నాయి, నీళ్ళతో పోనవ్వకండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగా నరికారు. ముంజిగాలు కూడా మంచిగా నరికాడు. బాగా ముంజిగాలు నరికిన మా వాడికి, మా మణికంఠగడికి అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వేసవికాలంలో నిజంగా ముంజిగాలు దొరకాలంటే అసలు దొరకవు. కానీ ఈ విధంగా నరికి మాకు చక్కిచ్చాడు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వచ్చి తింటాం. కానీ ఇవాళ ఈ సంవత్సరం మాకు లక్కీ ఏంటంటే మాకు ముంజిగాలు నరికే మా మణికంఠగడి దొరకడం చాలా అదృష్టం. లేదా అది టైమింగ్ మార్చాడంటే మేము దొరకలేము. ఇప్పటికీ 3 చెట్లు నరికాడు మా వాడు. ఇప్పుడు దాకా పొట్టగంట తిన్నాం, పొట్ట కూడా బాగా పెద్ద అయిపోయింది. మన వాడైతే మటుకు కొట్టిన తినేసాడు. ప్రతి గెల్లో కాయ బాగుందా లేదా అని చూసుకుని తినేసాడు. ఎండ అయితే విపరీతంగా ఉందా. మా వాడు చెట్టు ఎక్కడ చెట్టు మీద ఉన్నాడా, మనవాడు అదే పనిగా కోస్తానే ఉన్నాడా. ఈ ఆలైతే ముంజిగాలు. ఈ వేసవికాలం అయితే ఇంకా ముంజిగాల కోసం చూసుకోవసలేదు. మన అవతారం కూడా మార్చేసాం. ఎండ వాసిపోతుంది. ఆల్రెడీ చల్ల చూస్తే 40 degrees ఉంది ఎండ. టైం చూస్తే ఇప్పుడు 1 గంట అయింది. చదువు తీరిపోతుంది. ముంజిగాలు నరికిన తర్వాత మనవాడైతే ఏమన్నాడంటే, మనవాడితే ముంజిగాలన్నీ చెక్కేసి చుట్టూ పెడతా పడుతుంటే మనవాడు అన్నాడు బాగా తింటాం అన్నాడు. కాకపోతే ఇంకా ఇప్పుడు వరకు తినేదే ఉన్నాం. ఇంక ఇంటికి భోజనం కూడా చేయమని చెప్పలేం. ఇంకా విరమించుకున్నాం, బయలుదేరుతాం. ముంజిగాలు అయితే గెలల బండికి కట్టుకుని వెళ్ళాలా. మన ఉన్న బండి తెమ్మంటే ఇద్దరు కలిపి ఊపుకుంటూ వచ్చారు. కాయలు అయితే బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి. సంచుల్లో కూడా ఎత్తేసాం. మనతో పాటు మన ఇంటికాడ మన ఫ్యామిలీ కూడా తినాలి కదా, మనమే తినేయకూడదు. మన ఇంటికాడ పిల్లలు మరి ఆడవాళ్ళు తినాలి కదా, మన కుటుంబ సభ్యులందరూ తినాలనే ఉద్దేశంతో ముంజిగాలు అయితే నరుకుతాం. మనవాడు ముంజిగాలు నరికాడు, అదిగో పరిగెట్టేస్తుంది కాయ. దీన్ని మేము ఏరి కాయలు అయితే మటుకు సంచుల్లో వేస్తున్నాం.
మనోడు తీరత్తి చూడండి, మనోడు అయితే భుజం పెట్టాడు ఆల్రెడీ. ఇలాంటి గెలలు ఇంకా అదే పదిగా మొత్తం మీకు అక్కడ ఒక గుట్ట ఉంది చూపిస్తాను. ఆ గుట్ట చూద్దరు కానీ ఎన్ని కాయలు మోసామా. మా వాడు అయితే చెట్టు మీద ఉన్నాడు చూడండి, కాయ గెల కోస్తా ఉన్నాడు. ఇప్పుడు అది పడినా మేము మనోడు చెట్టులో అన్నీ బాగానే కట్టేసి మా ఊరికి వాళ్ళే